భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సిపి రాధాకృష్ణన్తో ప్రమాణం చేయిస్తారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, మాజీ ఉపరాష్ట్రపతులను ఆహ్వానించారు. మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ పదవికి సిపి రాధాకృష్ణన్ రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు రాష్ట్రపతి ముర్ము అప్పగించారు. లిక్కర్ స్కామ్ కేసులో 8 మంది నిందితులను ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. నిందితులకు రిమాండ్ పూర్తవడంతో ఇవాళ కోర్టులో హాజరుపరుస్తారు. మరోవైపు నిందితుల బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. మిథున్ రెడ్డి, చాణక్య, వెంకటేష్ల బెయిల్ పిటిషన్లపై వాదనలు విననుంది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ఇవాళ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. రిమాండ్ గడువు ముగియడంతో పోలీస్ ఎస్కాట్ మధ్య రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన 5 రోజుల మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో నిన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారాయన. ఆయన ఇప్పటికే 47 రోజులుగా సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీలో డిస్క్వాలిఫై పిటిషన్పై ట్విస్ట్ ఏర్పడింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్కు కౌంటర్ ఫైల్ చేశారు. తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని స్పష్టం చేశారు. 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరలేదని క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెబుతున్నారు. బీఆర్ఎస్ ఐడియాలజీనే కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కు రిజైన్ చేశామనడం అబద్దమన్నారు. తమ ఫోటోలను మార్ఫ్ చేశారని స్పీకర్కి ఇచ్చిన కౌంటర్ ఫైల్లో పేర్కొన్నారు 8 మంది ఎమ్మెల్యేలు. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయానికి గడువు ఉండదా అని ప్రశ్నించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. గవర్నర్ మాత్రం 2 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి, కానీ స్పీకర్కు మాత్రం ఫిరాయింపు మీద నిర్ణయం తీసుకోవడానికి మాత్రం గడువు ఉండదా అని నిలదీశారు. దీనికి కాంగ్రెస్ సమాధానం చెప్పి తీరాలన్నారు. ఏడుసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన తాను ఏనాడు హామీ ఇవ్వకపోయినా పనులు మాత్రం చేశానన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరై నిర్మించుకోని వారి ఇళ్లు రద్దు చేయొద్దని అధికారులను ఆదేశించారు. లబ్దిదారులకు బ్యాంకుల నుంచి రుణం ఇప్పించి ఇళ్లు నిర్మించుకునేలా చూడాలని ఆదిలాబాద్ జిల్లా అధికారులకు సూచించారు. ఎవరైనా లంచం అడిగితే ఫోన్ కాల్ లేదా మెసేజ్ చేయాలని ఓ నెంబర్ ఇచ్చారు మంత్రి జూపల్లి. తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్ కేసు దర్యాప్తులో ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు. బాధితులకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15న ఈడీ కార్యాలయంలో జరిగే విచారణకు రావాలని ఆదేశించారు. తాము మోసపోయామన్న ఏపీ గొర్రెల కాపరుల ఫిర్యాదుతో తెలంగాణలో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ విచారణ ఆధారంగా ఈ కేసులో ఈడీ అధికారులు ఎంటర్ అయి దర్యాప్తు చేపట్టారు. ఏపీకి చెందిన గొర్రెల కాపరులకు 2 కోట్ల రూపాయలను బ్రోకర్లు ఎగరేసినట్లు గుర్తించారు. అధికారులు, బ్రోకర్లు కుమ్మక్కై పథకం నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. గొర్రెలను కొనకుండానే కొన్నట్టు రికార్డులు తయారు చేసి కోట్లు కొట్టేశారని అభియోగాలున్నాయి. 1,000 కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపిస్తున్న ఏసీబీ ఇప్పటికే పశుసంవర్ధక శాఖకు చెందిన సీనియర్ అధికారులను అరెస్ట్ చేసింది. నిజామాబాద్ జిల్లా బోధన్లో మరోసారి ఉగ్ర మూలాలు బయటపడడం కలకలం రేపింది. ఎన్ఐఏ అధికారులు, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు బోధన్లో బీఫార్మసీ స్టూడెంట్ యామన్ను అరెస్ట్ చేశారు. యామన్ కార్యకలాపాలపై 4 రోజులుగా నిఘా పెట్టిన దర్యాప్తు బృందాలు పక్కా సమాచారంతో నిందితుడిని అరెస్ట్ చేశాయి. టాక్ టు స్ట్రేంజర్ వెబ్సైట్ ద్వారా అంతర్జాతీయ కాల్స్ మాట్లాడడం, ఉగ్రవాదులకు సంబంధించిన యాప్లో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తయారీ కార్యక్రమాల్లో యామన్ చురుగ్గా పాల్గొన్నట్లు గుర్తించారు. ఎయిర్ పిస్టల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకుని యామన్ను ఢిల్లీకి తరలించారు. ఆ తర్వాత కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఆదిలాబాద్ కలెక్టరేట్లోని ఏ సెక్షన్ వరండా ఒక్కసారిగా కుప్పకూలింది. ఏవో కార్యాలయం, ఇతర సెక్షన్లకు సంబంధించిన రూఫ్ సైతం కొంత నేలమట్టమైంది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఏపీ ప్రభుత్వం 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్గా ప్రభాకర్ రెడ్డి, విజయనగరం కలెక్టర్గా రామసుందర్రెడ్డిని బదిలీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా కీర్తి చేకూరు, గుంటూరు కలెక్టర్గా తమీం అన్సారియా, పల్నాడు కలెక్టర్గా కృతికా శుక్లా, బాపట్ల కలెక్టర్గా వినోద్ కుమార్ను ట్రాన్స్ఫర్ చేసింది. ప్రకాశం జిల్లా కలెక్టర్గా రాజాబాబు, నెల్లూరు జిల్లా కలెక్టర్గా హిమాంశు శుక్లా, అన్నమయ్య జిల్లా కలెక్టర్గా నిశాంత్ కుమార్, కర్నూలు జిల్లా కలెక్టర్గా సిరిని బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. అనంతపురం కలెక్టర్గా ఆనంద్, సత్యసాయి జిల్లా కలెక్టర్గా శ్యామ్ ప్రసాద్ ను ట్రాన్స్ఫర్ చేశారు. ఏపీలో కలకలం రేపిన తురకపాలెం మరణాల మిస్టరీ ఇవాళ రేపట్లో వేడనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెత్ ఎనాలిసిస్ టీం పూర్తి స్థాయిలో విచారణ చేస్తోంది. 1-2 రోజుల్లోనే మరణాలపై నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. 5 నెలల్లో 29 మంది మృతి చెందడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తురకపాలెంలో పర్యటించారు. గ్రామంలో అనుమానితుల బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. మరణాలకు కారణం తెలుసుకునేందుకు డెత్ ఎనాలిసిస్ టీం కూడా దర్యాప్తు మొదలుపెట్టింది. డెత్ ఎనాలిసిస్ టీంలో జీజీహెచ్, ఎయిమ్స్, ఎస్పీఎస్ సభ్యులు ఉన్నారు. వీరంతా మృతి చెందిన 29 మంది కేసు షీట్స్ పరిశీలించారు. వారు ఎలాంటి అనారోగ్యానికి గురయ్యారు, ఎక్కడెక్కడ చికిత్స తీసుకున్నారు, ఎలాంటి వైద్య పరీక్షలు చేశారు, ఏ మెడిసిన్ వాడారో పూర్తి స్థాయిలో పరిశీలించారు. చనిపోయిన వారిలో ఎక్కువగా డయాబెటిక్, హైపర్ టెన్షన్, క్రానిక్ ఆల్కహాలిక్ సమస్యలు గుర్తించామన్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్ ఎదుట హార్టికల్చర్ ఉద్యోగులు రాత్రి ఆందోళన చేశారు. యూరియా పంపిణీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ గేట్ వద్ద బైఠాయించారు. ఆందోళన విషయం తెలుసుకున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గేట్ దగ్గరకు వెళ్లారు. ఉద్యోగులతో మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటో అడిగి తెలుసుకున్నారు. ఏపీ లిక్కర్ కేసు విచారణను మరింత స్పీడప్ చేసింది సిట్. ఒకే రోజు హైదరాబాద్, విశాఖలో సోదాలు చేశారు సిట్ అధికారులు. హైదరాబాద్ లో నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన పలు కంపెనీల్లో 9 గంటల పాటు సోదాలు నిర్వహించారు. లిక్కర్ స్కామ్ డబ్బులు మళ్లించేందుకు పలు డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసినట్లు సిట్ గుర్తించింది. ఏపీ నుంచి నేపాల్ వెళ్లి అక్కడ జరిగిన అంతర్యుద్ధంలో చిక్కుకున్న యాత్రికులు క్షేమంగా భారత్ చేరుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న చొరవతో రాష్ట్రంలోని స్వస్థలాలకు చేరుకున్నారు. కడప, నంద్యాల, మదనపల్లి, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలుకు చెందిన వారంతా క్షేమంగా వచ్చారు. ఎయిర్పోర్ట్లో వారికి ప్రజాప్రతినిధులు, అధికారులు, బంధుమిత్రులు స్వాగతం పలికారు. కాకినాడకు చెందిన 4 మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది. గూగుల్ మ్యాప్లో తప్పుగా చూపించడంతో గత నెల 4న శ్రీలంక జలాల్లోకి వెళ్లిపోయారు మత్స్యకారులు. అక్రమంగా తమ జలాల్లోకి వచ్చారని శ్రీలంక కోస్ట్ గార్డ్ ఆ 4 అదుపులోకి తీసుకుంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం సంచాన్లో ఎమ్మెల్యే ఈశ్వర్రావు అనుచరులు వీరంగం సృష్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అనుమతులు పొందిన క్వారీలో తవ్వకాలు నిలిపివేయాలంటూ బలవంతం చేస్తున్నారంటూ లీజుదారుడు ఆరోపిస్తున్నారు. జేసీబీ అద్దాలు పగలగొట్టడంతో పాటు బ్యాటరీలను ఎత్తుకు వెళ్లారంటూ వాపోయారు లంకలపల్లి శంకర్రావు. విజయవాడలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు ఎక్కువగా వెలుగు చూశాయి. ఇంతవరకు 70 మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారు. బాధితులకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. కడప జిల్లా వేంపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న అరుణ హాస్పిటల్ను సీజ్ చేయించారు డిప్యూటీ డీఎంహెచ్ఓ ఖాజాముద్దీన్. ఈ హాస్పిటల్లో అనుమతులు లేకుండా గర్భవతులకు కాన్పులు చేస్తున్నారని గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్కి ఫిర్యాదులు అందాయి. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమోటో ధరలు భారీగా పడిపోయాయి. కిలో ₹2 కూడా పలకకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. టొమాటో జత బాక్స్ గరిష్టంగా ₹150 ఉండగా కనిష్ట ధర ₹50కు చేరింది.
ఏపీలో ఉల్లి రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. కర్నూలుతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కెట్కు ఎక్కువగా ఉల్లి తీసుకుని వస్తున్నారు రైతులు. కర్నూలు, నంద్యాలలో కురిసిన వర్షాలతో దెబ్బతిన్న ఉల్లిని తాడేపల్లిగూడెం తెస్తున్నారు. పంట కొనుగోలు చేయకపోవడంతో పాడైన ఉల్లిని రోడ్డు పక్కనే పోస్తున్నారు రైతులు. భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ఉత్తరాఖండ్ రాష్ట్రానికి 1,200 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు ప్రధాని మోడీ. ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. డెహ్రాడూన్లో పర్యటించిన ప్రధాని మోడీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సమావేశమై చర్చించారు. వరద బాధితులకు సాయం అందించడంలో సిబ్బంది చేసిన కృషిని ప్రశంసించారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ అధికారులతో రాష్ట్రంలో వరద పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఓట్ చోరీపై త్వరలో హైడ్రోజన్ బాంబ్ పేలబోతోందంటూ హింటిచ్చారు. మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఓట్ చోరీ జరిగిందన్న రాహుల్ గాంధీ ఈ విషయంలో తాము స్పష్టమైన ఆధారాలు చూపించామన్నారు. ఇకపై డైనమిక్ ఎక్స్ప్లోజివ్ ఆధారాలు బయటపెడతామన్నారు. దేశం మొత్తం ఓట్ చోర్ గద్దీ చోర్ నినాదం నడుస్తోందన్నారు రాహుల్ గాంధీ. రాబోయే రోజుల్లో హైడ్రోజన్ బాంబ్ పేలబోతోందని అన్నారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి ఊరట లభించింది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వేసిన పిటిషన్ను కొట్టివేసింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. 1980లో భారత పౌరసత్వం పొందక ముందే ఓటర్ల జాబితాలో సోనియా పేరు నమోదైందని ఆరోపణుంది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. సుక్మా జిల్లా గరియాబంద్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. థానా మోయిన్పురి ప్రాంతంలో అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో సర్చ్ ఆపరేషన్ చేపట్టిన బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. పాకిస్తాన్ దౌత్యవేత్త అమీర్ జుబేర్ సిద్దికీకి చెన్నైలోని ఎన్ఐఏ కోర్టు సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో భాగంగా అక్టోబర్ 15న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. తెలంగాణకు ఇవాళ కూడా వర్ష హెచ్చరిక కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 4 రోజుల పాటు వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.